ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి భద్రత విషయంలో బుల్లెట్ ప్రూఫ్ కారు వారి సెక్యూరిటీని తొలగించాలని చెప్పేసి కుట్రలు పన్నుతాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే ఒక గొప్ప వ్యక్తి. దాదాపు ఆయన 3 ముఖ్యమంత్రితో పనిచేసాడు. వైఎస్ రాజశేఖర్ తోటి పనిచేసాడు, చంద్రబాబు తోటి పనిచేసాడు, కేసీఆర్ తోటి పనిచేసాడు. ఒక మంచి డ్యూటీ చేసాడని చెప్పేసి మంచి ప్రతి దాంట్లో ప్రభుత్వాలు ఆయనని మంచి ఆయనకి ఇచ్చిన బాధ్యతలను నిర్వహించడని చెప్పేసి రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు. ఆయన రాష్ట్రపతి అవార్డు ఇచ్చిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఇలా భద్రత తొలగిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తానని ఇంత దారుణం. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట తెలుసుకున్నాం మేము. ఇలా మీరు పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యాల్ని, మీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రవీణ్ సార్ ఎప్పటికప్పుడు బయట పెడతాడు. కాబట్టి కుట్రతోటి కుతంత్రాలతోటి వారికి భద్రతని తగ్గించే ప్రయత్నంలో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా మీరు చేస్తున్న అవినీతి మీద స్పష్టిస్తాడు డాక్టర్ ప్రవీణ్ సార్. ఇలా పేద ప్రజల మీద స్పందిస్తాడు, ఇలా యువత కోసం స్పందిస్తాడు, ఇలా రైతుల కోసం స్పందిస్తాడు. మీ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు స్పందించి ప్రజల పక్షాన పోరాటం చేస్తాడు. కాబట్టి మీ అవినీతిని బయట పెడతాడు. కాబట్టి ప్రవీణ్ సార్ ఇలా మీరు తట్టుకోలేకపోతాను. ప్రవీణ్ సార్ చెప్పండి. ఇలా కూర్చున్నది ఒకటే విషయము, ప్రవీణ్ సార్కు భద్రత తగ్గించడము, బుల్లెట్ ప్రూఫ్ కార్ని రద్దు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్రలకు నిరసనగా రాబోయే రోజులలో ప్రవీణ్ సార్కి ఏమన్నా జరిగితే, ప్రవీణ్ సార్ మీద ఈగ వాలినా కానీ ఈ రాష్ట్రం అగ్నిగుండమవుతుంది. ఒక్కటి విషయం రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ప్రవీణ్ సార్కి ఏమైనా జరిగితే ఈగ వాలినా రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. కాబట్టి ఒకటే విషయం, ఈరోజు రాష్ట్రంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అడుగున అజ్ఞానులు ఉన్నారు. వారు అవినీతి మీద స్పందిస్తాడు, అవినీతి మీద పోరాటం చేస్తాడు. ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతి మీద పోరాటం చేస్తే ప్రశ్నించితే రేవంత్ రెడ్డి తట్టుకోలేక కుతంత్రాలతోటి ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి భద్రతని తొలగించే ప్రయత్నంలో ఉంటాడు. మేము ఒకటే మాట చెప్పదలుచుకున్నాం. ఇవాళ ప్రవీణ్ సార్ ఒక దళితుడు అని చెప్పేసి దళితులు రాజకీయాలు ఎదగద్దా, దళితులు ప్రశ్నించద్దా, ఒక విషయం ఆలోచించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాం, ప్రవీణ్ సార్ మీద ఈగ వాలినా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి రేపు నైనా పూర్తి బాయిగా రేవంత్ రెడ్డి గారిది. వారి మీద ఈగ వాలినా ఈ రాష్ట్రం అగ్నిగుణంగా మారుతుంది. వారికి అడుగడుగున రాష్ట్రంలో అభిమానులు ఉన్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ప్రవీణ్ కుమార్ కు ఏదన్నా జరిగితే మళ్ళీ చెప్తాను, మీరు తప్పు నిర్ణయాలు పాల్పడితే దీన్ని సీరియస్ గా తీసుకుంటాం. మేము రేపు ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించే సమయం వస్తుంది. ప్రజల ఆగ్రహానికి కాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముట్టుకున్నారంటే నిప్పుతో చెరగట్టమన్నట్టే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వెంటనే ప్రవీణ్ సార్ కు భద్రతని పెంచాలి తప్ప భద్రతని తగ్గించే ప్రయత్నం చేస్తే ఊపుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాము.